యెహోవా భయం పొందినవాడా ఇట్లా అని ప్రతి ఒక్కరు చివరికి తన తల్లిదండ్రులైతే, భార్య అయితేమి, స్నేహితులైతేమి, బంధుమిత్రులైతేమి దేవుని దయ పొందుకున్నవాడా అని ప్రతి క్షణము పిలుస్తా ఉంటే ఎంత సంతోషించాల్సినటువంటి జీవితం అండి. అవునా కదా? అయ్యా, నీవు దేవుని దయ పొందుతున్నావా, నీ పేరైతే పెట్టుకున్నావు, కానీ నిజంగానే దేవుని దయ పొందుతున్నావా అని అంటే అననీయ చెప్పగలిగిన మాట ఏమిటంటే, అవును, నేను దేవుని దయ పొందుతున్నవాడనే. ఎలా అనంటే, మురికి జీవితము, పాపము జీవితము, లోక సంబంధంగా నా జీవితాన్ని గడిస్తున్న సమయంలో ఇదిగో పాపమునకు జీతమైనటువంటి మరణానికి, బానిసైనటువంటి నరకానికి చేరువైనటువంటి నా జీవితాన్ని కల్వరి నాదుడు, సర్వశక్తిమంతుడు, శక్తిమంతుడైనటువంటి ఆ దేవాది దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి కల్వరి సిలువలో నా కొరకు తన ప్రాణాన్ని అర్పించాడయ్యా, తన రక్తాన్ని తాళపోసాడు. ఆ సిలువ మరణ త్యాగము ద్వారా నన్ను పవిత్రుడిగా మలచాడు. ఇప్పుడు ఆ రక్తము ద్వారా కడగబడ్డది కాబట్టి నేను ధన్యుడనే.